ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం. రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. సేకరణ మండవ రవికాంత్. ఈనాటి లీలామృత పారాయణ గ్రంథంలో భాగంగా మనం 82, 83, 84 లీలల గురించి చెప్పుకుందాం. ముందుగా 82వ లీల, మొక్కులు చెల్లించాలి. సైదాపురం మండలం చెర్లోపల్లి గ్రామ వాస్తవ్యురాలు పెమ్మసాని రాజమ్మ స్వామికి అంకిత భక్తురాలు. ఈమె తన పెద్ద కుమారుడు శ్రీనివాస్కు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టింది. బంధువర్గమైన తలుపూరు సాయపునేని ఆదెమ్మ తన 2వ కుమార్తెను శ్రీనివాస్కి చేసుకోమని కోరింది. స్వామివారిని అడగకుండా ఏ విధమైన పని చేయదు కనుక స్వామివారి చెర్లోపల్లిలో ఉన్నారని తెలుసుకుని ఆమె అక్కడికి వచ్చింది. తన కుమారుడికి వచ్చిన సంబంధం గురించి చెప్పి, మీ ఆశీర్వాదం ఉంటేనే చేసుకుంటాను అని తన అభిప్రాయం చెప్పింది. స్వామివారు నాదం వాయించి, అమ్మా, నీ కొడుకు పెళ్ళి కంచిలో జరగాలి, అక్కడ చేస్తే బాగుంటుంది, వీళ్ళిద్దరి జోడీ బాగుంది, పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పారు. అది విని రాజమ్మ, అబ్బాయి నాన్న మంచంలో ఉన్నాడు, కంచిలో పెళ్లి చేసుకోవడం కష్టం స్వామి, ఏదైనా ఉపాయం చెప్పండి అని కోరింది. పెళ్ళైన నెల రోజుల్లో కంచికి వెళ్ళి నిద్ర చేసి రావాలని, లేకపోతే కష్టాలు వస్తాయని స్వామివారు తెలిపారు. అందరూ సంతోషించారు. పెళ్లి జరిగింది. కానీ కంచికి వారు వెళ్ళలేకపోయారు. దాంతో అనేక సమస్యలు వచ్చాయి. 3 సంవత్సరాలు కష్టాలు పడ్డారు. స్వామివారిని కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. కంచి వరదరాజస్వామి వారిని దర్శించండి అని స్వామి మళ్ళీ సూచించారు. అప్పుడు వెళ్ళి మొక్కులు చెల్లించిన తరువాత వాళ్ళ కష్టాలు తగ్గాయి. స్వామివారు చెప్పిన మాటలు విని పెళ్ళి అయిన వెంటనే కంచికి వెళ్ళి ఉన్నట్లయితే మనకి 3 సంవత్సరాల బాధలు తప్పేవని అప్పటి నుంచి స్వామివారు చెప్పినట్లుగా నడుచుకున్నారు. మరోసారి రాజమ్మ 2వ కుమారునికి జ్వరం వచ్చింది. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదు. టైఫాయిడ్ జ్వరం కావడంతో డాక్టర్లు చేతులెత్తేశారు. ఆ రోజుల్లో టైఫాయిడ్ జ్వరానికి సరైన వైద్యం అందుబాటులో లేదు. దాంతో అందరూ చాలా భయపడ్డారు. డాక్టర్లు పిల్లవాడు బ్రతకడం కష్టం, ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్పారు. గత్యంతరం లేక ఆసుపత్రి నుండి ఇంటికి తీసుకొచ్చేశారు. రాజమ్మ స్వామివారి భక్తురాలు కదా, అందుకే స్వామివారు ఎస్ఆర్ గని దగ్గర ఉన్నారని తెలుసుకొని పిల్లవాడిని అక్కడికి తీసుకెళ్ళింది. స్వామివారు చూసి గోపాలయ్యను పిలిచి మంత్రించిన విభూది దారం ఇవ్వమన్నారు. ఆయుష్, అదృష్టం చీటీ వ్రాయించి అభయముద్ర వేసి ఇచ్చారు స్వామి. ఆ దారం మెడలో వేసి విభూది బొట్టు పెట్టుకున్న క్షణం నుండి జ్వరం తగ్గడం ప్రారంభించింది. వారం రోజుల్లో పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు. ఎన్ని మందులు వాడినా తగ్గని జ్వరం స్వామివారిని దర్శించుకున్న వెంటనే తగ్గిపోయింది. స్వామివారి ఎడల అత్యంత భక్తి శ్రద్ధలతో ఉంటూ ఆ ప్రాంతంలో స్వామివారు సంచరించే సమయంలో గుండం వేసినప్పుడు వీళ్ళు కట్టెలు తోలేవారు. ఎక్కడికైనా వెళ్ళాలంటే స్వామివారిని తమ బండిలోనే తీసుకుని వెళ్ళేవారు. ఇప్పటికీ ఎంతో కృతజ్ఞతాభావంతో స్వామివారిని నిత్యం పూజిస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబం అంతా కూడా. స్వామివారి సేవలో తరించిన అలనాటి ఆ భక్తులు నిజంగా ఎంతో ధన్యులు. ఇప్పుడు 83వ లీల, టికెట్ లేని ప్రయాణం. కడప జిల్లా అట్లూరి మండలంలోని కమలకోరు గ్రామ వాస్తవ్యులు పాలకొలను రామిరెడ్డి స్వామివారిని కలుసుకోవడానికి బయలుదేరి నెల్లూరులో దిగి గొలగముడి నడిచి బయలుదేరాడు. దారిలో మరొక ఆసామి కలిసి, ఇంత రాత్రిపూట వెళ్ళడం ఎందుకు, ఈరోజు రాత్రి మా ఇంటిలో ఉండి ఉదయం వెళ్ళవచ్చు అని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఉదయం కూడా అన్నం పెట్టి గొలగముడి బస్సు ఎక్కించాడు అతను. రామయ్య వచ్చేసరికి స్వామివారు తలుపూరు వెళ్ళారు. ఆ రోజు అక్కడే పడుకుని మరునాడు తలుపూరు వెళ్ళి స్వామివారిని కలుసుకున్నాడు. దర్శనం చేసుకుని ఎదురుగా కూర్చున్నాడు. స్వామివారు అతన్ని చూసి, 10 రూపాయలు గుండానికి కడితే కానీ మాట రాదు అన్నారు. అతని దగ్గర 10 రూపాయలు మాత్రమే ఉన్నాయి. స్వామివారు చెప్పారు కనుక తన దగ్గరున్న ఆ 10 రూపాయలు స్వామివారికి సమర్పించాడు అతను. అతనికి ఆయుష్, అదృష్టం చీటీ వ్రాయించి అభయముద్రను వేసి ఇచ్చారు స్వామి. అయ్యా, నువ్వు ఇంకిక్కడ ఉండకూడదు అని చెప్పి అక్కడ ఉన్న సేవకులైన వారికి అతన్ని బస్సు ఎక్కించి రమ్మని చెప్పారు. స్వామివారు చెప్పిన మాట ప్రకారం స్వామివారి సేవకులు అతన్ని బస్సు ఎక్కించారు. రామయ్య డబ్బు కోసం సంచి మొత్తం వెతికాడు. జేబులో చూసుకున్నాడు. మొత్తం మీద 1 రూపాయి మాత్రం దొరికింది. ఈ లోపల కండక్టర్ వచ్చాడు. అందరి దగ్గర టికెట్ అడిగాడు. రామిరెడ్డి రూపాయి ఇవ్వాలని చూశాడు, కానీ
కండక్టర్ తీసుకోలేదు, టికెట్ అడగలేదు. పొదలకూరు దగ్గర బస్ దిగి సోమశిల బస్ ఎక్కాడు. అక్కడ అదే అనుభవం. సోమశిలలో దిగాడు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉంది. మామూలుగా ఉంటే దిగి అవతల వైపుకు నదిలో నడిచి వెళ్తారు. కానీ ఇప్పుడు పడవలో వెళ్ళాలి కాబట్టి పడవెక్కాడు అతను. పడవతను కూడా డబ్బులు తీసుకోలేదు. అలా రామాపురం చేరుకుని నడిచి ఇంటికి చేరుకున్నాడు. ఇతను బస్సు ఎక్కినా పడవెక్కినా ఎవ్వరూ డబ్బులు అడగలేదు. స్వామివారు అడగగానే తన దగ్గరున్న 10 రూపాయలు ఇచ్చిన ఫలితం ప్రత్యక్షంగా అనుభవం చెందాడు. గుండం కోసం ఇవ్వడం అంటే భగవంతునికి సమర్పించడమే కదా మరి. భగవంతుని పేరుతో స్వామివారు చేస్తున్న ఆ కోటిలింగాల పూజకు డబ్బులు లేదా కట్టెలు ఏదైనా సహాయం అందిస్తే అది యజ్ఞం చేసిన దానితో సమానమే. కొంతమంది అనుభవిస్తున్న కర్మలు తుడిచివేయడం కోసం స్వామివారు కొన్ని పరిహారాలను చేయించేవారు. ఇది దత్త సంప్రదాయం. వారి దగ్గర భిక్ష స్వీకరించడం, దక్షిణ అడగడం, తీర్థయాత్రలు చేయించడం, అన్న సంతర్పణ చేయించడం, కట్టెలు కొట్టించడం, స్వామివారి సేవలకు వినియోగించడం, ఇలా పలు రకాల పరిహార క్రియల ద్వారా వారి కర్మక్షయం చేసేవారు స్వామి. వారి అర్హతను బట్టి వారి ఇంట్లో భిక్ష చేసేవారు, గుండం వేసేవారు. అందరూ వారి అనుగ్రహం పొందేవారు. అభయముద్ర వేసిన చీటీ ఇచ్చేవారు. కానీ అందరినీ ఒకే రకంగా అడిగేవారు కాదు స్వామి. వారి కర్మానుసారంగా వారికి ఏదో ఒక పరిష్కారం చెప్పి వారి నుండి ఆ కర్మను తీసేస్తారు. వెంకయ్య స్వామి వారిని విశ్వాసంతో కొలిచిన భక్తులను వెంట ఉండి నడిపిస్తారనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. 84వ లీల గండాల రాయుడు. ఒకసారి స్వామివారు డేగపూడిలో ఉన్నప్పుడు వారిని కలవాలని పెద్ద మస్తానమ్మ, చిన్న మస్తానమ్మ 2 అక్కా చెల్లెళ్ళు వచ్చారు. ఇద్దరూ వీళ్ళ మంచి చెడులు అడిగారు. అమ్మ, నీకు కొద్ది రోజులలో పసుపు కుంకుమ గండం ఉంది. నాగుల వెల్లటూరు రాముల వారు ఆ గండం తప్పిస్తారు అని పెద్ద మస్తానమ్మతో చెప్పారు. ఆమె చెల్లికి కూడా గండం ఉంది. 15 రోజులలో జొన్నవాడ కామాక్షమ్మ పైట కొంగు అడ్డు పెడుతుంది అన్నారు స్వామి. వీళ్ళిద్దరి ముఖ కవళికలు మారిపోయాయి. భయంతో స్వామివారిని శరణు వేడుకున్నారు. స్వామి ఆశీర్వాద చీటీ వ్రాయించిచ్చారు. ధైర్యం చెప్పి దారం, విభూతిని ఇచ్చి పంపించారు. ఎప్పుడేం జరుగుతుందో అని పెద్ద మస్తానమ్మ స్వామివారి స్మరణలోనే కాలం గడపసాగింది. కొద్ది రోజుల తర్వాత తన భర్త అనుకోకుండా కాలు జారి బావిలో పడ్డాడు. ఈయన పడిన వెంటనే అక్కడున్న ఆడవాళ్ళందరూ కూడా పెద్దగా కేకలు పెట్టారు. సమీపంలో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చి అతన్ని పైకి తీశారు. ఆ విధంగా స్వామివారి దయతో ప్రమాదం నుండి రక్షించబడ్డాడు. పెద్ద మస్తానమ్మ స్వామివారు చెప్పినట్లుగా తన పసుపు కుంకుమను కాపాడిన రాముల వారికి మొక్కులు చెల్లించుకున్నది. స్వామివారి దగ్గర నుండి వచ్చిన 15 రోజుల తర్వాత చిన్న మస్తానమ్మకు జ్వరం వచ్చింది. ఆ జ్వరంలో ఆమెకు మతి భ్రమించింది. వీళ్ళు ఏవేవో వైద్యాలు చేశారు. ఆమె తెలియక నిద్రపోయింది. ఆ నిద్రలో మందులు వికటించి విషం తలకెక్కింది. పిచ్చిగా మాట్లాడే గుణం పుట్టుకొచ్చింది. ప్రాణాపాయ పరిస్థితి కూడా ఏర్పడింది. అందరూ చాలా భయపడ్డారు. తరువాత కళ్ళలో కలికం వేశారు. స్వామివారి దారం కట్టి విభూది పెట్టారు. కొద్దిగా తగ్గుముఖం పట్టింది. నిదానంగా కొన్ని రోజుల తర్వాత సాధారణ స్థితికి వచ్చింది ఆమె. ఆమెకు స్వామివారిచ్చిన దారం, విభూతి ప్రాణాపాయ స్థితి నుండి రక్షించాయని అందరూ స్వామివారిని స్తుతించారు. ఈ అక్కాచెల్లెళ్ళ విషయంలో స్వామివారు సాక్షిగా ఉండి వాళ్ళకి కలిగిన గండాలను తొలగించారు. రాముల వారి పేరు, కామాక్షమ్మ పేరుతో వాళ్ళను ఓదార్చి వారి కర్మవశాత్తు వచ్చిన ఆ ప్రమాదాల నుంచి వాళ్ళని రక్షించారు. స్వామివారు సర్వసమర్థులైనప్పటికీ ఎప్పుడూ వారు చేసినట్లుగా ఏది చెప్పేవారు కాదు. వారిని ఆశ్రయించిన వారికి ఏ గండం ఉన్నా గట్టెక్కిస్తారని చెప్పే ఈ లీల భక్తుల పాలిట ఆశ్రిత వత్సలుడి వెంకయ్య స్వామి అని మనకి రుజువు చేస్తున్నది. మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మహారాజ్కి జై. ఓం నారాయణ ఆదినారాయణ.